వెల్కమ్ బ్యాక్ టు రాజనీతి. నంద్యాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన చంద్రబాబుకు ముద్రగడ తలపెట్టిన కాపు ఉద్యమం అదనపు కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇక స్థానికంగా ఉండే ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకైతే పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా దాపురించింది. పదవి కట్టబెట్టిన అధినేత గౌరవాన్ని నిలబెట్టడంతో పాటుగా కాపులకు ప్రతినిధిగా మెప్పించడం చినరాజప్ప ముందున్న సవాల్ కాగా, తాను గృహ నిర్బంధంలో ఉన్నా పాదయాత్రకు అనుమతించినా క్రెడిట్ దక్కించుకునే స్థానంలో ముద్రగడ ఉన్నారు. మొత్తానికి ఈ సమస్యకు ఎలా ముగింపు పలకాలో తెలియక చంద్రబాబు తల పట్టుకోవాల్సి వస్తోంది. రగులుతున్న కాపు ఉద్యమాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎవరిది పై చేయి అవుతుందనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అసలు ముద్రగడకు చినరాజప్పకు మధ్య వ్యక్తిగత కక్షలున్నాయా అంటే లేవనే చెప్పాలి. తెలుగుదేశంలో చేరిన నాటి నుంచి అదే పార్టీలో మనుగడ సాగిస్తున్న వ్యక్తి చినరాజప్ప. ఇక టీడీపీ ఆవిర్భావానికి ముందు నుంచే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ముద్రగడ. గతంలో అయితే ముద్రగడ పేరు చెబితే జిల్లాలో ఏ రాజకీయ నేత మాట్లాడేవారు కాదు. ఆయనతో మనకెందుకులే అని ప్రత్యర్థులు, సన్నిహితులు సైతం తప్పుకు తిరిగేవారు. ఒకప్పుడు ముద్రగడ పేరు చెబితే టీడీపీలో ఆయన సామాజిక వర్గం వారు కూడా గౌరవంతో కూడిన భయం వల్ల వణికిపోయేవారని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు టీడీపీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఆయనతో భేటీకి జంకేవారని చెబుతారు. అలాంటి ముద్రగడ తలపెట్టిన ఉద్యమాన్ని తనకంటే జూనియర్ అయిన చినరాజప్ప కంట్రోల్ చేసేందుకు యత్నిస్తూ ఉండడం తాజా టగ్ ఆఫ్ వార్ కు కారణంగా పేర్కొంటున్నారు. ఇక కుల ఉద్యమం ద్వారా సామాజిక నాయకుడిగా మళ్లీ ఊపిరి పోసుకుంటున్న ముద్రగడపై చినరాజప్ప ఎందుకు ఎగిరిపడుతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగేదాకా పోరాడతానని ముద్రగడ అంటుంటే, ఇప్పటిదాకా కాపులకు మీరేం చేశారంటూ చినరాజప్ప కౌంటర్ ఇస్తున్నారు. కాపులకు న్యాయం జరగాలంటే ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమని, పైగా కాపులంతా చంద్రబాబు వెనకే ఉన్నారని రాజప్ప చెప్పడం, సొంత సామాజిక వర్గంలో నమ్మే పరిస్థితి లేకపోయినా నమ్మబలికేందుకు రాజప్ప ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి వంటి అత్యున్నత పదవుల్ని ఇంతవరకు ఎవ్వరూ పొందలేకపోవడంతో కాపులంతా బాబుపై కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అనేది రాజప్ప ఆకాంక్ష. అందుకే తనకు దక్కిన ఈ అవకాశాన్ని రాజప్ప అధిష్టానం ముందు గట్టిగానే వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీలో ఆయన ప్రతిష్ట పెరుగుతోన్నా తూర్పు జిల్లాలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపుల్లో మాత్రం ఆయన ప్రతిష్ట తగ్గిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం రాజప్పకు ఇప్పుడే దక్కింది. అయితే ముద్రగడ మాత్రం రాజకీయంగా అనేక శిఖరాలు అధిరోహించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వ్యవహరించిన ముద్రగడ పదవులను తృణప్రాయంగా భావించేవారన్న పేరుంది. కాపుల గురించి నీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? నెలకో 3 నెలలకో ఒకసారి కాపుల ఉద్యమం పేరుతో తెరపైకి వస్తావంటూ రాజప్ప ముద్రగడను ఎద్దేవా చేస్తున్నారు. దానికి ప్రతి సవాల్గానా అన్నట్టు ముద్రగడ సుదీర్ఘ ఉద్యమాన్ని కొనసాగించే ఎత్తుగడతో కిర్లంపూడి టు అమరావతి పాదయాత్ర ఎంచుకుని టీడీపీ ప్రతిష్టకు సవాలు విసిరారు. ముద్రగడ వ్యూహం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్న చందంగా తయారైంది. ముద్రగడను గృహ నిర్బంధం చేశారా లేక ఆయన్ని ఇంట్లోనే కూర్చోబెట్టారా అనేది పక్కన పెడితే ఈ వ్యవహారం మాత్రం ప్రభుత్వాన్ని, పోలీసులను ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వం, పోలీసులను ఉపసంహరించుకున్న తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని ముద్రగడ భీష్మించుకోవడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టు సడలించని ముద్రగడతో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోని 6,000 మంది పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి ఎదురైంది. దీనికి ఏ విధంగా చెక్ పెట్టాలో తెలియక టీడీపీ పెద్దలు తలలు పట్టుకుంటోంటే, కీలకమైన ఈ సమయంలో ముగింపు ఎలా ఉన్నా అది కాపు ఉద్యమానికి పనికొస్తుందన్న సంతృప్తిని ముద్రగడ అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. మరి కళ్ల ముందు కనిపిస్తోన్న ఈ నష్టాన్ని బాబు ఎలా పొడుస్తారో చూడాలి.